దేవుని ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 16వ దావీదు కీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, లోకములో మనిషి ఆనందించటానికి వేటిను ఎత్తుక్కుంటూ ఉంటాడు. అది తాత్కాలికమైనటువంటి ఆనందం, అది ఉపయోగం లేనటువంటి ఆనందం. చూడండి, భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు లేదా భయంకరమైన వ్యాధి చేత పీడింపబడుతున్నప్పుడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి విడుదల పొందుతాం. అప్పుడు మనలో ఆనందము, ఆ స్వస్థతను బట్టి మనకు ఆరోగ్యము సమస్తము కలుగుతున్నప్పుడు మనము దేవుణ్ణి కొనియాడుతూ ఉంటాం. ప్రియమైన వారలారా, లోకములో దొరికే ఆనందం అది తాత్కాలికమైందే. డబ్బు ఉంటే లోకములో ఆనందించవచ్చు, ఇంకా అది లేకపోతే ఎలాంటి ఆనందం లోకంలో దొరకదు. అయితే దేవుని సన్నిధిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సంపూర్ణ సంతోషం కలుగుతుంది. చూడండి, బయట ప్రజలను మనం అడిగినప్పుడు డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వారి గుండెల్లో గుప్పెడు ఆనందం ఉండదు. అదే దేవుని సన్నిధికి వచ్చి ఏమీ లేకపోయినా ప్రభువుని ఆరాధించుటకు వస్తున్న ఒక వృద్ధురాల్ని కదిలించి చూడండి, ఆమె గుండెల్లో విశాలమైనటువంటి సమాధానంతో కనబడుతుంది. నాకేమున్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలయ్యా అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, బైబిల్లో అపోస్తలుడైన పౌలు సమస్త జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసినటువంటి వాడు. దాన్ని బట్టి ఒకరోజు అతిశయపడ్డాడు, గర్వించాడు, ఎంతో చేశాడు. కానీ ప్రభువుని అంగీకరించి ప్రభు సన్నిధిలో వర్ధిల్లుతున్నప్పుడు అతడు చెప్పిన మాట ఏమిటంటే, పదే పదే మీరు ప్రభులోనే ఆనందించండి, ఇంకా మనకి ఎక్కడ ఆనందం లేదు అని చెప్పాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, విసిగి వేసారి అలసిన సమయంలో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు ఓదార్పు కలుగుతుంది. ఆయన మాటలు మనల్ని ఆదరిస్తాయి, ఆయన మాటలు మనల్ని ధైర్యపరుస్తాయి, ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తాయి. దావీదు తన విస్తారమైన ప్రయాణంలో ఎన్నో అవమానాల మధ్యలో, నిందల మధ్యలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు అతడు ఆదరణ పొందింది, సంతోషించింది, ఓదార్చబడింది, బ్రతికింది దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని బట్టని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారలారా, ఈ లోకములు అన్నిటికంటే ఎక్కువగా ఆయన సన్నిధిని మనం ప్రేమించాలి, వాక్యాన్ని మనం హత్తుకోవాలి. అప్పుడే మనము పూర్ణ సంతోషంతో ఎదగలుగుతాం. అలాంటి కృప ఈ ఉదయకాలంన ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.